అందరికీ నా నమస్కారాలండి. కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి 2024 సెమెస్టర్ 2 బీఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఏదైతే ఇంగ్లీష్ ఉందో వాళ్ళందరికీ కూడా సెకండ్ సెమ్‌కి సంబంధించి 2024లో కొన్ని మార్పులైతే చేయడం అయితే జరిగింది ఇంగ్లీష్‌లో. అవి మనకి యాక్చువల్‌గా ఏందంటే 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. అయితే ఇంటర్నల్ 30 మార్కులు ఉంటుంది. రాసే ప్రశ్నాపత్రం 70 మార్కులకి ఉండడం అయితే జరుగుతుంది. మారిన లెసన్స్ వచ్చేసిందంటే యులిసిస్ ఒకటి కొత్తగా యాడ్ చేయబడింది. ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ యాడ్ చేయడం జరిగింది. తర్వాత నైట్ ఆఫ్ స్కార్పియన్ ఇవి యాడ్ చేయబడినటువంటి లెసన్స్ అన్నమాట. ఈ లెసన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేయబడి ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్ అనేది మీకు ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ అట్లానే డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి ఈ ప్లేలిస్ట్ లింక్స్. లేదా సింపుల్‌గా సెమ్ 2 లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ మీకు చాలా తక్కువ సమయంలోనే ఫ్లారెన్స్ నైటింగేల్ 10 నిమిషాల కన్నా తక్కువ సమయం. ఆ విధంగా తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలనేవి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది టోటల్‌గా కొత్తగా యాడ్ అయినటువంటివి. అయితే ఇప్పుడు ప్రశ్నాపత్రంలో ఏ విధంగా అడుగుతారు ఏంటనేది బ్లూ ప్రింట్ అనేది చూద్దాం. చూడండి 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లలో చిన్న ప్రశ్నలు అంటే 4 మార్కులు వచ్చేటటువంటి ప్రశ్నలు గనక చూసినట్లయితే 8 ఇవ్వడం జరుగుతుంది. మొదటి యూనిట్ నుండి 1, రెండో యూనిట్ నుండి 1, 3, 4, 5 నుంచి 2 ప్రశ్నలు అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఈ 8 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కంపల్సరీ రాయాలి. 5 4లు 20 మార్కులు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రతి యూనిట్ నుండి కూడా పెద్ద ప్రశ్నలు 2 ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే మొదటి యూనిట్ నుండి 2 ప్రశ్నలు ఇస్తారు. ఈ 2 ప్రశ్నల్లో ఒకటి మాత్రమే రాయాలి 10 మార్కులు. ఆ విధంగా 2 ఇస్తారు. ఒకటి ఖచ్చితంగా రాయాలి. ఇందులో ప్రతి యూనిట్ నుంచి ఒకటి రాసుకుంటూ ఉండాలి. 5 10లు 50 మార్కులు. ఏ ప్రశ్నలు ఇస్తారో అది కూడా ఈ బ్లూ ప్రింట్‌లో చక్కగా ఇవ్వబడింది. ఫస్ట్ యూనిట్ నుండి మొదటి ప్రశ్న అడగబడుతుంది. సెకండ్ యూనిట్ నుంచి రెండో ప్రశ్న, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా ప్రతి యూనిట్ నుంచి వరుసగా అడుగుతా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రశ్నాపత్రాన్ని చూద్దాం. 3 గంటల సమయం, 70 మార్కులు, 2 సెక్షన్లు. మొదటి సెక్షన్ 20 మార్కులకు గాక రెండో సెక్షన్ వచ్చేసి 50 మార్కులు. ఆ విధంగా 70 మార్కులు. ఎక్స్టర్నల్స్ వచ్చేసి 30 మార్కులు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి 5 ప్రశ్నలు 8 ఇస్తారు కదా! 5 రాయాలి. 5 4లు 20 మార్కులు. ఇందులో మొదటిది కలొకేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఫ్లారెన్స్ నైటింగేల్‌కి సంబంధించిన 'లేడీ విత్ ద ల్యాంప్' అనే ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. వై ఫ్లారెన్స్ నైటింగేల్ వాస్ కాల్డ్ లేడీ విత్ ద ల్యాంప్. ఎందుకు అంటే ఆమె శతఘాతుల మధ్య ఏదైతే యుద్ధాలు జరిగినప్పుడు ఆమె రాత్రిపూట ఏం చేసేవాళ్ళంటే ఒక ల్యాంప్ తీసుకొని ఆ యొక్క ఎవరైతే అక్కడ గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా రాత్రులు కూడా ఆమె జాగ్రత్తగా ఆ దీపం పట్టుకొని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూసుకుంటూ వెళ్ళేదనమాట. క్రిమియా యుద్ధంలో శతఘాతులు కావచ్చు అనేక యుద్ధాలప్పుడు ఆమె స్వచ్ఛందంగా ఏం చేశారంటే అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేమైనా గొప్ప అంటే యెస్. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైతే నేరాలు చేస్తారో, మర్డర్‌లు చేస్తారో, లేకపోతే దొంగతనాలు పెద్ద దొంగతనాలు చేస్తారో, పెద్ద నేరాలు చేసిన మహిళల్ని వాళ్ళేం చేసేవాళ్ళంటే జైలు జీవితం గడపడమా, నర్సుగా జీవించడమా 2 ఆప్షన్‌లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే జైలు జీవితం కన్నా నర్స్ అయితే బెటర్ కదా! బయటుండొచ్చు కాబట్టి ఆడవాళ్ళు నర్స్‌కే చేసేవాళ్ళు. అయితే ఫ్లారెన్స్ నైటింగేల్ ఆ విధంగా వచ్చినామె కాదు. స్వచ్ఛందంగా ఆమె చేయడం అయితే జరిగిందనమాట. ఆ విధంగా 'ద లేడీ విత్ ద ల్యాంప్' అనే ఆమెని వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు ఆ సైనికులందరూ. ఇక ప్యాసేజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో అదనమాట. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏందంటే ఒక 4 ప్రశ్నలు ఇస్తారండి. ఓ ప్యాసేజ్ ఇచ్చేస్తారు. ఓ ప్యాసేజ్ ఇచ్చేసి 4 ప్రశ్నలు అనేవి అడగడం అయితే జరుగుతుంది. 4 మార్కులనమాట. ఆ తర్వాత హౌ డస్ రాబర్ట్ ఫ్రాస్ట్ డిస్క్రైబ్ ద సీజన్ అండ్ బ్యూటీ ఇన్ ద పోయెమ్ 'స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్'
రాబర్ట్ ఫ్రాస్ట్ అతను వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఆగడం జరుగుతుంది. మంచు పడుతూ ఉంటుంది. చెట్లు కూడా మంచుతో నింపబడిపోయి ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే అంతా కూడా ఏదో గాజు ఇవి ఉన్నట్టుగా, కొంచెం చెట్టుని కదిలిస్తే అయన్నీ కింద పడేటట్టుగా ఏందంటే టోటల్ కొంచెం వెలుతురు అనేది ఉంది. ఇదంతా చుట్టుపక్కల మంచు కురుస్తుండడంతో చెట్లు కానివ్వండి ప్రతిదీ మంచుతో నింపబడిపోయి ఉంది. అక్కడ వాతావరణం చూస్తుంటే అదే ఒక చిన్న అడవిలాగుంది. అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నా కానీ చక్కగా ఉంది. అంతా చుట్టూ చెట్లు ఉన్నా వాటి తెల్లటి చెట్లు కనబడ్డ ఆ విధంగా ఉందన్నమాట. ప్రిపేర్ ఎ నోటీస్ ఫర్ ద స్పోర్ట్స్ డే ఇన్ యువర్ కాలేజ్. కాలేజీకి సంబంధించిన నోటీస్ ఒకటి ప్రిపేర్ చేయమన్నా. నోటీస్ అని రాస్తాం. నోటీస్ ఎప్పుడైనా రాసినప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఈవెంట్ ఎప్పుడు, డేటు, టైము, వెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం చూస్తాం. ఏ రోజున, ఏ సమయాన్న, ఎక్కడ అనేది మనం అయితే ఈ నోటీస్లో మనం తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ చక్కగా ప్రతిదీ కూడా వివరించడం జరిగింది. కలొకేషన్స్ అడిగారు, అవన్నీ కూడా మీకు ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కిమ్మింగ్ స్కానింగ్ తర్వాత వస్తుంది. నైట్రైనైట్ డియోలి కానివ్వండి, ఈ విధంగా నోట్ మేకింగ్ కానివ్వండి, ప్రతిదీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్, అదిగోండి నోటీస్. కేవలం 6 నిమిషాలు కూడా లేదండి, 5 నిమిషాలు. 5 నిమిషాల్లోనే మీరు నేర్చుకోవచ్చు నోటీస్ ఎలా రాయాలో. కాబట్టి ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్లేలిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ యాక్సెస్ చేయలేకపోతే సెమ్2 లింక్ అని అడగండి, ప్రొవైడ్ చేస్తాను. నో పెయిన్ నో గెయిన్, ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ప్రోవర్బ్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అని ఇప్పుడే చూసాం. నో పెయిన్ నో గెయిన్ అంటే కష్టం లేనిదే లాభం లేదు, ఫలితం ఉండదు, కష్టపడందే ఫలితం రాదు అనేది. దాన్ని మనం ఓన్గా రాయాలి. తర్వాత వై డిడ్ ఆస్ట్రాలజర్ రన్ అవే ఫ్రమ్ ద విలేజ్. తన గ్రామం నుంచి ఎందుకని ఆస్ట్రాలజర్ పారిపోయాడు? ఎందుకు పారిపోయాడంటే ఆస్ట్రాలజర్ చంపేశాను అనుకున్నాడు. ఒక వ్యక్తితో గొడవ అయింది, ఆ వ్యక్తి పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు. ఇతను పోలీసులకు పట్టుబడకుండా ఏం చేస్తున్నాడంటే మారు వేషంలో ఓ చెట్టు కింద కూర్చొని జ్యోతిష్యం చెప్పుకుంటున్నాడు. అందుకని పారిపోయాడు. ఏ క్లాస్మేట్ ఆఫ్ యోర్స్ హ్యాస్ పాస్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ర్యాంక్ ఫస్ట్. రైట్ an email congratulating him or her on his success in the exam. మీ ఫ్రెండ్ ఒక అతను సివిల్ సర్వీసెస్ కలెక్టర్ అయ్యాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీరు కంగ్రాచులేట్ చెప్తూ ఈమెయిల్ రాయాలి. ఇది కూడా మీకు అయితే డిస్కస్ చేయడం జరిగింది. వీటిలోనే ఈమెయిల్ కరెస్పాండెన్స్ అనే దాంట్లో ఉంటుందండి. దీనిలో చక్కగా మీరు నేర్చుకోవచ్చు. 5 నిమిషాలు కూడా లేదు, 4 నిమిషాలే. ఇది సెక్షన్ ఏకి సంబంధించండి. ఈ 8 మీరు ఖచ్చితంగా 5 రాయాలి. 5 4లు 20 మార్కులు. ఇక సెక్షన్ బి వచ్చేసి 5 10లు 10 ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్ అదిగోండి 9 10 మొదటి యూనిట్కి సంబంధించింది. రాస్తే యులిసిస్ మెసేజ్ ఏందో రాయాలి, లేదా ఈ గ్రామర్ అటెంప్ట్ చేయాలి. యులిసిస్ దానికి మీకు 10కి 10 రాకపోవచ్చు, కానీ గ్రామర్ ఏదైతే ఉందో మ్యాచింగ్ మీకు అన్నీ తెలిస్తే ఖచ్చితంగా 10కి 10 వస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం గ్రామర్ మొత్తం కూడా వివరిస్తాను. అది కూడా దయచేసి ఆ వీడియో కూడా చూడండి. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ యులిసిస్ ఇన్ ద పోయం. ఒక్క చోట ఉండడం యులిసిస్కి కుదరదు. ఎందుకంటే చాలా భయంకరమైన యుద్ధాల్లో అతను పోరాడాడు. అతను ఖాళీగా ఉండాలని అనుకోవట్లే, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. యులిసిస్ అంటే ఆ పేరు దేవతలకు కూడా తెలుసు, కానీ తాను ఉంటున్న ఇథికా రాజ్యంలో ఉన్న ప్రజలకి యులిసిస్ అంటే తెలియదు. టెలిమాకస్ తెలుసు, తన కొడుకు తెలుసు. తనకి యాక్చువల్గా యులిసిస్ అనే వ్యక్తి ఒక విలువ గల వ్యక్తిగా అక్కడ ఇథికా రాజ్యంలో కనబడట్లా. ఆ ప్రజలు ఇతన్ని అప్రూవ్ చేయట్లా, లేకపోతే ఇతను ఒక విలువ గల వ్యక్తిగా వాళ్ళు చూడట్లా. అందుకని ఏంటంటే యులిసిస్ సరే ఏదో ఒకటి చేద్దాం, వెళ్దాం, ఇప్పటికి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు, మంచి పేరు సంపాదించాడు, కాబట్టి ఆ విలువ ఉన్న చోట్లే వెళ్ళిపోదాం అనేసి యులిసిస్ భావించాడు అనమాట. ఖాళీగా అయితే ఉండదలుచుకోవాలి. తర్వాత 1 word సబ్స్టిట్యూట్స్ అండి, 10 ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 10 మార్కులు. ఆ విధంగా నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ గ్రామర్ మొత్తం ఒకే వీడియోలో చెప్పుకుందాం. తర్వాత ఇంటర్నల్ చాయిస్ అని చెప్పుకున్నాం. 9 10 అయిపోయింది, 11 12 చూద్దాం. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. బ్రీఫ్గా రాయమని చెప్పారు. ఏ వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి లైఫ్ ఇచ్చాడు, ఆ వ్యక్తి 100 మందికి లైఫ్ ఇస్తున్నాడు. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. ఇక్కడ డాక్టర్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఆ ఇంటికి అద్దె ఇచ్చిన వ్యక్తి కానివ్వండి, ఓనర్ కానివ్వండి,
మొత్తం వీళ్ళందరూ కూడా తలా ఒక సాయం చేశారు. ఎవరైతే ఉన్నారో కాపాడబడ్డాడో ఆ అబ్బాయికి. అన్ని డబ్బులన్నీ కోల్పోయాడు. దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన డబ్బులు కూడా కోల్పోయాడు. ఇక చనిపోవడం అనుకోని గ్యాస్ లీక్ చేసుకున్నాడు. అయితే పోలీసొచ్చేసి ఏం చేశాడు, డాక్టర్‌ని లేపాడు. డాక్టర్ దబదబా వెళ్ళిపోయి అతని ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశాడు. పోలీసేమో కేసు కాకుండా చేశాడు. ఈ ఓనర్ ఏం చేసిందంటే తాను కోలుకునేంత వరకు అక్కడే అకామిడేషన్‌ని ప్రొవైడ్ చేసింది ఫ్రీగా. ఈ విధంగా ఈ వ్యక్తి ఏందంటే తర్వాత కాలంలో ఈ రచయిత ఎవరైతే కాపాడాడో డాక్టర్‌ని కలవడం జరుగుతుంది. అదే ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్. డబ్బుల పరంగా ఎలాంటి లాభం లేకపోయినా ఎన్నో జీవితాలు కాపాడబడ్డాయని చెప్పడం అయితే జరుగుతుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. మనం చెప్పుకున్నాం స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేది తర్వాత వస్తుంది అనేసి. మనకి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ చాలా చాలా సింపుల్ అండి. అదిగోండి 10 నిమిషాలు అంతే. కాబట్టి దయచేసి అది చూడండి. తర్వాత 11, 12 అయిపోయింది. ఇంటర్నల్ చాయిస్ ఒకటి రాయాలి ఈ రెండిట్లో. నెక్స్ట్ 13, 14. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ స్టోరీ ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి. నైట్ ట్రైన్ ఎట్ డియోలి ఏంటి? చూడండి మీకోసం చూడండి ఇది పీడిఎఫ్ అండి. మీరు గనక సింపుల్‌గా ఏ ప్రశ్నకైనా సింపుల్‌గా సమాధానం రాయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్ సమ్మరీ ఉంటుందండి. ఏంటి సమ్మరీ ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి అంటే ఏం లేదు, ఒక వ్యక్తి ప్లాట్‌ఫామ్ మీద కనబడిన అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. ఎళ్ళేటప్పుడు తాతోళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు డెహ్రాడూన్. అలా ఎళ్ళే క్రమంలో ఈ అమ్మాయిని చూస్తాడు. వచ్చేటప్పుడు చూస్తాడు. అట్లా చూస్తున్న క్రమంలో రెండోసారి, మూడోసారి వచ్చేటప్పుడు కనబడదు. సరే ఊర్లోకెళ్ళి ఏమన్నా అడుగుదామా ఈ అమ్మాయి లేదేంది వెతుకుతాడు, అంతా వెతుకుతాడు. కానీ ధైర్యం చేయలేడు. ఎందుకంటే ఒకవేళ చనిపోయి ఉంటుందేమో, లేదా పెళ్ళై ఉంటుందేమో, లేదా ఇంకో ఊరికి వెళ్ళిపోయి ఉంటుందేమో. ఏదైనా తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి అనవసరం అనేసి ఇంక ఆ ప్రయత్నాన్ని మానుకుంటాడనమాట. ఇది మెయిన్ థీమ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ నైట్ ట్రైన్ ఎట్ డియోలి. తర్వాత మనం చూసినట్లయితే మేక్ నోట్స్. దీన్ని సింప్లిఫై చేయాలండి. దీని అంతటిని చెత్త అంతటిని పక్కకు తీసేసి మెయిన్ ఇష్యూని మనం నోట్స్ చేసుకోవాలి. ఎలా చేయాలి ఏంటనేది కూడా మనకి ఈ ప్లేలిస్ట్లో అయితే మీకు అందుబాటులో ఉంది. అదిగోండి నైట్ ట్రైన్ ఎట్ డియోలి 11 నిమిషాలు అంతే. కాబట్టి అది మీరు ఏదైతే లెసన్స్ ఉన్నాయో చక్కగా చూసుకొని రాసుకోవచ్చు. రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఎలా చేయాలి, అదిగో నోట్ మేకింగ్ చూడండి. 3 ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంతకుముందు థర్డ్ సెమిస్టర్లో ఉండేది, డిగ్రీ థర్డ్ సెమిస్టర్. దాన్ని సెకండ్ సెమిస్టర్లోకి తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఉందన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే డిస్క్రైబ్ ద సూపర్స్టిషియస్ బిలీవ్ ఆఫ్ విలేజర్స్ ఇన్ ద పోయమ్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఇక్కడ మనం గమనించినట్లయితే నైట్ ఆఫ్ స్కార్పియన్ ఏదైతే తేలొచ్చింది కుట్టింది, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే గత జన్మ పాపాలన్నీ పోతున్నాయని, ఈ విధంగా రకరకాల ఏదైతే శ్రమ ఈమె నొప్పి పుడుతుందో దాని ద్వారా పాపాలన్నీ పరిహరించబడతాయని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనమాట. అయితే తల్లి మాత్రం ఏం భావిస్తుందంటే అమ్మయ్య నా పిల్లోడికి కొట్టలేదులే అనుకుంటుందన్నమాట. తర్వాత ఎజెండా మినిట్స్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇక్కడ ఏంటంటే ఎజెండా అంటే ఏం చేయదలుచుకుంటున్నారనేది పాయింట్స్లో పెడతారు. అది ఎజెండా అవుతుంది. సపోజ్ చాక్లెట్లు పంచాలా, బిస్కెట్లు పంచాలా. మీకు ఉదాహరణ చెప్తున్నా. ఎవరిని పిలవాలి, ఎలా చేయాలి, ఏం పంచాలి, ఇవన్నీ కూడా అదనమాట. మీటింగ్ అంటే మినిట్స్ అంటే ఏంటంటే మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఏం మాట్లాడుకున్నారు, ఏం డెసిషన్ తీసుకున్నారు. చాక్లెట్లు పంచాలి, ఎవరిని పిలవాలంటే హీరోని పిలవాలి. ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నవన్నీ కూడా మినిట్స్లో మనం పొందుపరచాలి. ఆ తర్వాత రైట్ ఏ లెటర్ టు ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ టు ఇష్యూ స్టడీ సర్టిఫికేట్. మన చదువు అయిపోయిన తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వమని చెప్పేసి మనం ప్రిన్సిపాల్కి ఉత్తరం రాయాలి. ఆ లెటర్ అనేది రాయమంటున్నారు. 15, 16లో ఒకటి రాసేస్తాం. 17, 18 రెజ్యూమే కానీ కరికులం వీటే కానీ దేనికి సేల్స్ మేనేజర్ పోస్ట్కి శ్రీనివాస్ ఎలక్ట్రానిక్స్ విజయవాడ మన CV కానీ రెజ్యూమే కానీ ప్రిపేర్ చేయమన్నారు. సింపుల్గా ప్రిపేర్ చేసేవి కూడా ఇందులోనే ఉన్నాయండి. నోటీస్ కానివ్వండి, అదిగోండి రెజ్యూమే కరికులం వీటే 6 నిమిషాలు, 4 నిమిషాలు అంతే అండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఐకార్డ్లో ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్లో కూడా ఉంటాయి. ఇదండి టోటల్గా సింపుల్గా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇది మోడల్ పేపరు, బ్లూ ప్రింట్. ఎన్ని చెప్పుకున్నాం, ఎన్ని మార్కులో చెప్పుకున్నాం. 5 4 20, 5 10 50.
ఈ విధంగా మరి ఏ లెసన్స్ నుంచి ఏం వస్తాయో కూడా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.